Hello everyone, welcome to RV Spoken English Institute. Today I am going to discuss about want to, wants to. మరి want to, wants to ని ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే చేయాలనుకుంటున్న పనుల గురించి తెలియజేసే సందర్భంలో ఈ want to, wants to ని ఉపయోగిస్తాము. మరి అవి ఎటువంటి పనులు? చేయాలనుకుంటున్నాను, చదవాలనుకుంటున్నాను, పరిగెత్తాలనుకుంటున్నాను, పాడాలనుకుంటున్నాను, వెళ్ళాలనుకుంటున్నాను, రావాలనుకుంటున్నాను అని తెలియజేసే సందర్భంలో వాంట్ టుని వాడుతాము. చూడండి, ఇక్కడ మనము ఏ సబ్జెక్ట్కి వాంట్ టు వస్తుంది, ఏ సబ్జెక్టులకి వాంట్స్ టు వస్తుంది తెలుసుకోవాలి. ఐ, యు, వి, దే అనే సబ్జెక్టులు వచ్చినప్పుడు వాంట్ టు యూజ్ చేయాలి. హీ, షీ, ఇట్, ఎనీ నేమ్ అని వచ్చినప్పుడు వాంట్స్ టు వాడాలి. అర్థమవుతుంది కదా? ఇది గుర్తుంచుకోవాలి. తర్వాత దీనికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ మీకు తెలిసినట్టయితే మీరు చాలా బాగా సెంటెన్స్ని ఫామ్ చేయగలుగుతారు. అది చూడండి, సబ్జెక్టు ప్లస్ వాంట్ టు, వాంట్స్ టు ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. నేను కరీంనగర్ వెళ్ళాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు గో టు కరీంనగర్. నేను కరీంనగర్ వెళ్ళాలనుకుంటున్నాను. సో దీంట్లో చూసినట్టు సబ్జెక్ట్ ఎవరు? ఐ సబ్జెక్టు. వాంట్ టు వెళ్ళాలనుకుంటున్నాను అంటే వెళ్ళుట, V1 వెళ్ళుట అవుతుంది. వెళ్ళుట అంటే గో. ఎక్కడికి? టు కరీంనగర్. నేను కరీంనగర్ వెళ్ళాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు గో టు కరీంనగర్. తర్వాత నువ్వు క్రికెట్ ఆడాలనుకుంటున్నావు. యు వాంట్ టు ప్లే క్రికెట్. దీంట్లో సబ్జెక్ట్ ఎవరు? యు సబ్జెక్టు. వాంట్ టు ఆడాలనుకుంటున్నావు. ఆడుట అంటే ప్లే. ఇక్కడ V1 వచ్చి ప్లే. సో ఏం ఆడాలనుకుంటున్నావు? క్రికెట్. యు వాంట్ టు ప్లే క్రికెట్. క్రికెట్ ఆడాలనుకుంటున్నావు. నెక్స్ట్, మేము సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాము. వి వాంట్ టు గో టు మూవీ. మేము సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాము. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? వి సబ్జెక్ట్. వాంట్ టు V1 ఏంటి? వెళ్ళాలనుకుంటున్నాము. వెళ్ళుట అంటే గో. సో V1 ఇక్కడ గో అవుతుంది. ఎక్కడికి? సినిమాకి. సో టీ టు మూవీ. మేము సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాము అంటే వి వాంట్ టు గో టు మూవీ. మేము సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాము. తర్వాత వారు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు. దే వాంట్ టు లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్. వారు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు. దీంట్లో సబ్జెక్ట్ ఎవరు? దే అనేది సబ్జెక్టు. వాంట్ టు ప్లస్ వాంట్ టు ఉంది కదా, వాంట్ టు. ఇక్కడ వాంట్ టు అని ఎందుకు వచ్చింది? వాంట్స్ టు ఎందుకు రాలేదు అంటే మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఐ, యు, వి, దే వచ్చినప్పుడు వాంట్ టు రావాలి. హీ, షీ, ఇట్, ఎనీ నేమ్స్ వచ్చినప్పుడు వాంట్స్ టు. అందుకని మనం ఇక్కడ దే వచ్చింది కాబట్టి వాంట్ టు ఇక్కడ మనం యూజ్ చేసాం. సో వారు ఏం చేస్తున్నారు? దే వాంట్ టు లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్. వారు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు. అయితే ఇక్కడ నేర్చుకోవటం అంటే లర్న్. V1 వచ్చి ఇక్కడ లర్న్. ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? స్పోకెన్ ఇంగ్లీష్. వారు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు. అతడు బాగా చదవాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు స్టడీ వెల్. దీంట్లో చూసినట్టయితే సబ్జెక్ట్ ఎవరు? హీ సబ్జెక్టు. వాంట్స్ టు స్టడీ వెల్. ఇక్కడ V1 వచ్చి
స్టడీ అవుతుంది. వెల్, హీ వాంట్స్ టు స్టడీ వెల్, అతడు బాగా చదవాలనుకుంటున్నాడు. ఆమె పాట పాడాలనుకుంటుంది. షీ వాంట్స్ టు సింగ్ సాంగ్, ఆమె పాట పాడాలనుకుంటుంది. దీంట్లో సబ్జెక్ట్ వచ్చి షీ వాంట్స్ టు సింగ్ సాంగ్. ఇందులో ఏమంటుంది, పాడాలనుకుంటుంది కాబట్టి పాడుట అంటే సింగ్. దీంట్లో V1 సింగ్ అవుతుంది. సాంగ్ ఏం పాడాలనుకుంటుంది, పాట పాడాలనుకుంటుంది. షీ వాంట్స్ టు సింగ్ సాంగ్. వేణు ఆర్వి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లో చేరాలనుకుంటున్నాడు. వేణు వాంట్స్ టు జాయిన్ ఇన్ ఆర్వి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. దీంట్లో సబ్జెక్ట్ ఎవరు, వేణు సబ్జెక్టు. వాంట్స్ టు చేరాలనుకుంటున్నాడు కాబట్టి చేరుట అంటే జాయిన్. V1 వచ్చి జాయిన్. ఇన్ ఆర్వి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్, ఎక్కడ చేరాలనుకుంటున్నాడు, ఆర్వి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లో చేరాలనుకుంటున్నాడు. వేణు వాంట్స్ టు జాయిన్ ఇన్ ఆర్వి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్, ఆర్వి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లో చేరాలనుకుంటున్నాడు. రవి ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రయత్నించాలనుకుంటున్నాడు. రవి వాంట్స్ టు ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. దీంట్లో సబ్జెక్ట్ ఎవరు, రవి సబ్జెక్టు. వాంట్స్ టు ప్రయత్నించాలనుకుంటున్నాడు. ప్రయత్నించడం అంటే ట్రై. V1 ట్రై. టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్లో మాట్లాడడానికి. రవి వాంట్స్ టు ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, రవి ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రయత్నించాలనుకుంటున్నాడు. రిషి మెడిసిన్ చదవాలనుకుంటున్నాడు. రిషి వాంట్స్ టు స్టడీ మెడిసిన్. దీంట్లో సబ్జెక్ట్ ఎవరు, రిషి సబ్జెక్టు. వాంట్స్ టు ఏమనుకుంటున్నాడు, చదవాలనుకుంటున్నాడు. చదువుతా అంటే స్టడీ. V1 స్టడీ అవుతుంది. మెడిసిన్ ఏం చదవాలనుకుంటున్నాడు, మెడిసిన్. ఎక్స్ట్రా వర్డ్స్ ఇవి. రిషి వాంట్స్ టు స్టడీ మెడిసిన్, రిషి మెడిసిన్ చదవాలనుకుంటున్నాడు. తర్వాత వచ్చే నెలలో అపర్ణ చెన్నై నుండి ఊరికి రావాలనుకుంటుంది. అపర్ణ వాంట్స్ టు కమ్ టు విలేజ్ ఫ్రమ్ చెన్నై నెక్స్ట్ మంత్. దీంట్లో సబ్జెక్ట్ ఎవరు, అపర్ణ సబ్జెక్ట్. వాంట్స్ టు రావాలనుకుంటుంది. వచ్చుట అంటే కమ్. అయితే ఇక్కడ V1 కమ్ అవుతుంది. ఎక్కడికి, టు విలేజ్ ఊరికి. ఎక్కడి నుండి, ఫ్రమ్ చెన్నై, చెన్నై నుంచి. ఎప్పుడు, నెక్స్ట్ మంత్. అపర్ణ వాంట్స్ టు కమ్ టు విలేజ్ ఫ్రమ్ చెన్నై నెక్స్ట్ మంత్. వచ్చే నెలలో అపర్ణ చెన్నై నుంచి ఊరికి రావాలనుకుంటుంది. వేణు క్రికెటర్ కావాలనుకుంటున్నాడు. వేణు వాంట్స్ టు బికమ్ ఏ క్రికెటర్. దీంట్లో సబ్జెక్ట్ ఎవరు, వేణు సబ్జెక్టు. వాంట్స్ టు బికమ్ ఏ క్రికెటర్. బికమ్ అంటే అవుటా, కావాలనుకోవడం. ఓకేనా. బికమ్ V1 ఏం కావాలనుకుంటుండు, క్రికెటర్ కావాలనుకుంటున్నాడు. సో వేణు వాంట్స్ టు బికమ్ ఏ క్రికెటర్. శ్రీజ కాలేజ్కి వెళ్ళాలనుకుంటుంది. శ్రీజ వాంట్స్ టు గో టు కాలేజ్. దీంట్లో శ్రీజ సబ్జెక్టు. వాంట్స్ టు ఎక్కడికి వెళ్ళాలనుకుంటుంది, కాలేజ్కి వెళ్ళాలనుకుంటుంది. సో ఇక్కడ V1 ఏది, గో అనేది V1. వెళ్ళుట అంటే గో. ఇక్కడ గో V1. శ్రీజ వాంట్స్ టు గో టు కాలేజ్, ఎక్కడికి వెళ్ళాలనుకుంటుంది, కాలేజ్. ఎక్స్ట్రా వర్డ్స్ ఇది. శ్రీజ వాంట్స్ టు గో టు కాలేజ్, శ్రీజ కాలేజ్కి వెళ్ళాలనుకుంటుంది. షాకిర్ టీ తాగాలనుకుంటున్నాడు. షాకిర్ వాంట్స్ టు డ్రింక్ టీ. దీంట్లో సబ్జెక్ట్ ఎవరు, షాకిర్ సబ్జెక్టు. వాంట్స్ టు తాగాలనుకుంటున్నాడు. తాగుతా అంటే డ్రింక్. V1 వచ్చి ఇక్కడ డ్రింక్. V1 ఏం తాగాలనుకుంటున్నాడు, టీ. షాకిర్ వాంట్స్ టు డ్రింక్ టీ. తర్వాత అజర్ మెడికల్ కోడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాడు. అజర్ వాంట్స్ టు లర్న్ మెడికల్ కోడింగ్. దీంట్లో సబ్జెక్ట్ ఎవరు, అజర్ సబ్జెక్టు. వాంట్స్ టు
నేర్చుకోవాలనుకుంటున్నాడు. నేర్చుకోవటం అంటే లెర్న్. ఇది V1. ఏం నేర్చుకోవాలనుకుంటున్నాడు? మెడికల్ కోడింగ్. ఎక్స్ట్రా వర్స్ ఇది. మెడికల్ కోడింగ్. అజర్ వాంట్స్ టు లెర్న్ మెడికల్ కోడింగ్. తర్వాత జాహిద్ ఆఫీస్కి వెళ్ళాలనుకుంటున్నాడు. జాహిద్ వాంట్స్ టు గో టు ఆఫీస్. దీంట్లో సబ్జెక్ట్ ఎవరు? జాహిద్ వాంట్స్ టు. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు? ఆఫీస్కి. గో టు ఆఫీస్. జాహిద్ వాంట్స్ టు గో టు ఆఫీస్. జాహిద్ ఆఫీస్కి వెళ్ళాలనుకుంటున్నాడు. నాసిర్ చికెన్ బిర్యానీ వండాలనుకుంటున్నాడు. నాసిర్ వాంట్స్ టు కుక్ చికెన్ బిర్యానీ. దీంట్లో సబ్జెక్ట్ ఎవరు? నాసిర్ సబ్జెక్టు. వాంట్స్ టు. వండాలనుకుంటున్నాడు కాబట్టి వండుట అంటే కుక్. ఏం వండాలనుకుంటున్నాడు? చికెన్ బిర్యానీ. నాసిర్ వాంట్స్ టు కుక్ చికెన్ బిర్యానీ. నాసిర్ చికెన్ బిర్యానీ వండాలనుకుంటున్నాడు. ఇది ఫ్రెండ్స్, వాంట్స్ టు ఎప్పుడు యూజ్ చేస్తామో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.